ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 52. నేను 16:8 విండో చేస్తున్నాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఫ్రూట్స్ తీసుకున్నాను. యాపిల్, పొమోగ్రానైట్, ఇంకా కొన్ని సోక్ చేసిన ఆల్మండ్స్ కూడా తీసుకున్నాను. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు వెజిటేబుల్ పులావ్ చేసుకున్నాను. అందులో స్పైసెస్ ఏం వేసుకోలేదు. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలాలు ఏం లేకోకుండా చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్, ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఓన్లీ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, మన చాయిస్. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఇప్పుడు 2 ఇంచులు దాల్చిన చెక్క, కొన్ని యాలకులు, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు. ఈ స్పైసెస్ అయితే ఇంకా ఇంతేనే, ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా 2 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకోవాలి. దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం అవసరం లేదు. ఇవి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికము, ఇంకా బీన్స్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఒక ఆలు సన్నగా కట్ చేసుకుని అవి, ఇంకా కొంచెం క్యాలీఫ్లవరు, కొంచెం పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. అయితే మన దగ్గర వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇంతవరకు ఉన్న వెజ్జెస్ ఇవి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 స్పూన్, అంటే ఈ వెజిటేబుల్స్కి ఎంత అయితే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను. నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, మన చాయిస్. ఈ వెజిటేబుల్స్కి కూడా సరిపోయినంత సాల్ట్ వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఈ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మూత తీసి వెజిటేబుల్స్ ఒక 50% వరకు కుక్ అయినాయి కదా, ఈ స్టేజ్లో ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి స్పైసెస్ ఏమి అంటే గరం మసాలా కానీ, జింజర్ గార్లిక్ పేస్టు, లేకుంటే ధనియా పౌడర్ అవి ఏమీ అవసరం లేదు. ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ సరిపోతుంది. నేను కొంచెం స్పైసీగా చేద్దామని ఒక 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ చేసుకోవాలి. ఒక 50% కుక్ అయినాయి కదా, ఇంకో 50% కూడా వెజిటేబుల్స్ అయితే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసి తీసిన సోయా చంక్స్ యాడ్ చేసుకోవాలి. అది మనకి ఇష్టమైతేనే, కొంతమంది ఇష్టపడరు కదా, ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇంకా కొంచెం పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి. అది చాయిస్, నాకు ఇంట్లో ఉంది అందుకని అయితే నేను యాడ్ చేశాను. ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి మసాలా వీటికి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ అదే మూత పెట్టేసి దీని మీద ఇవి కూడా కుక్ చేసుకోవాలి. కొంచెం సోయా చంక్స్ క్రంచీగా రావాలి అంటే కుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడాను. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 glasses రైస్ తీసుకున్నాను, అందుకని 4 glasses వాటర్ యాడ్ చేసుకోవాలి. 4 glasses వాటర్కి నేనైతే కొంచెం వాటర్ తగ్గించి అయితే యాడ్ చేసుకున్నాను. అంటే 3 glasses వేసుకుని 4th గ్లాస్లో కొంచెం ఒక 1/2 glass వాటర్ అయితే తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వెజిటేబుల్స్ కుక్ చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా మిగిలింది దానికి తగ్గట్లుగా, మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్లుగా మిగిలిన సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇంకా కొంచెం మింట్ కూడా యాడ్ చేసుకోవాలి. మింట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది రైస్కి. ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి. కుక్ అయిన తర్వాత రైస్ యాడ్ చేయకూడదు. ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి, వాటర్ అంతా కూడాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని మరిగేరాక ఉంచుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగానే రైస్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ రైస్ అంతా కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 kg రైస్, అంటే 2 glasses రైస్ వరకు తీసుకున్నాను. 2 glasses రైస్ అయితే వేసుకున్నాను. రైస్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీని మీద లిడ్ పెట్టేసి అయితే ఇంకా కుక్ చేసుకోవాలి రైస్ని.
కావాలి అంటే కుక్కర్ విజిల్ కూడా పెట్టేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా మూత పెట్టి అయితే కుక్ చేసుకున్నాను. మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. మధ్యలో మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసేసి అయితే కుక్ చేసుకోవాలి. మొత్తం అంతా రెడీ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుని లాస్ట్లో రెడీ అయింది, వాటర్ లేదు, మొత్తం అంతా ఎగిరిపోయింది అనుకున్న తర్వాత ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. ఈ వెజిటేబుల్ రైస్లో అయితే స్పైసెస్ ఏమి ఉండవు కాబట్టి హెల్త్కి కూడా మంచిదేను. నేనైతే ఇది అప్పుడప్పుడు చేసుకుంటానే ఉంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈ రైసే తీసుకున్నాను, వెజిటేబుల్ పులావ్ అయితే తీసుకున్నాను. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. దీన్ని కొంచెం రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను 3 o'clock టైంలో ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంకా 5 o'clock నా డిన్నర్ టైము. ఆ టైంలో అయితే ఈరోజు బ్రోకలీతో మలై బ్రోకలీ చేసుకున్నాను. ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నాకు కావాల్సినంత మనకు కావాల్సినంత బ్రోకలీ తీసుకుని అదంతా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. బ్రోకలీ అంతా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమి లేకోకుండా స్టెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బ్రోకలీని. నేనైతే ఇది ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఇది నార్మల్గా కూడా చేసుకోవచ్చు, మన చాయిస్. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం కర్డ్, నేను ఒక 1 personకే చేస్తున్నాను, దానికి తగ్గట్టు అయితే కర్డ్ తీసుకున్నాను. దీనిలోకి కొంచెం శనగపిండి బేసన్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 ఫుల్ స్పూన్ బేసన్ అయితే యాడ్ చేసుకున్నాను. శనగపిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ తీసుకోవాలి. దీనిలోకి సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవి సరిపోతాయి. ఇవన్నీ కూడా అందులోకి వేసేసి కర్డు, శనగపిండి, ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇంకా ఇది గట్టిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ కొంచెం వేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. వాటర్ ఒకసారి అన్నీ పోసేయకూడదు, ఒక్కొక్కసారి కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టెయిన్ చేసుకున్న బ్రోకలీ ఉంది కదా, వాష్ చేసి స్టెయిన్ చేసుకున్నది, ఆ బ్రోకలీ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మసాలా బ్రోకలీ అంతా కూడాను, మసాలా అంతా కూడా బ్రోకలీకి పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి స్లోగా. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఈ రెసిపీని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే నార్మల్గా తవల అంటే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ బౌల్ ఉంటుంది కదా, అది తీసుకుని దానిలో డైరెక్ట్గా పెట్టుకోకుండా ఇది సిలికాన్ మౌల్డ్ పెట్టాను. దాని మీద కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నాను. ఆయిల్ స్ప్రే చేయాలి మన చాయిస్. కాకపోతే ఏంటంటే మసాలా ఏమీ దేనికి కూడా స్టిక్ అవ్వకోకుండా లైట్గా ఆయిల్ అయితే స్ప్రే చేసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఈ మధ్య అయితే ఎయిర్ ఫ్రైయర్లో ఏ రెసిపీస్ చేయట్లేదు, పక్కన పెట్టేసాను ఒక 3 months నుంచి. ఈరోజే చేస్తున్నాను. ఇంకా ఇదంతా కూడా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకున్న బ్రోకలీ మసాలా ఉంది కదా, అదంతా కూడా దీనిలో పెట్టుకోవాలి. ఒక్కొక్కటి విడిగా పెట్టుకుంటే బాగుంటుంది. దీన్ని ఇంకో విధంగా కూడా కుక్ చేసుకోవచ్చు. బ్రోకలీ మొత్తం వాటర్లో వేసి ఒకసారి బాయిల్ చేసుకుని దానికి మసాలా యాడ్ చేసుకుని అయినా చేసుకోవచ్చు, అలా చేసుకున్నా బాగుంటుంది. నేనైతే బ్రోకలీ ఎక్కువ కుక్ చేసుకోదలుచుకోలేదు, అందుకని చెప్పేసి డైరెక్ట్గా మసాలా మిక్స్ చేసి దానిలో బ్రోకలీ అయితే యాడ్ చేసి అయితే ఎయిర్ ఫ్రైయర్ చేసేస్తున్నాను. మన చాయిస్ అదైతేను. ఇంకా నేను ఇది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత ఫస్ట్ నేను టైం అయితే సెట్ చేసుకున్నాను. నేను 2 times తీద్దాం అనుకున్నాను. అంటే ఒకసారి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మళ్ళీ తిప్పి సెకండ్ సైడ్ కుక్ చేద్దాం అనుకున్నాను. అందుకని ఒక 5 minutes అయితే ఫస్ట్ ఒక సైడ్ కుక్ చేసుకున్నాను. 5 minutes తర్వాత అదంతా కూడా మళ్ళీ సెకండ్ సైడ్ టర్న్ చేసేసి ఇంకో 5 minutes కుక్ చేసి ఈ విధంగా కుక్ అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చాలా క్రంచీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. అంటే ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే ఆయిల్ ఎక్కువ అసలు ఏం వేయలేదు, కింద ఓన్లీ కొంచెం అంతా కూడా స్ప్రెడ్ చేసిన ఆయిల్ ఇంకా ఆయిల్ అయితే ఏం వేయలేదు. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ డిన్నర్కి అయితే నేను మలై బ్రోకలీ ఇంకా ఒక బనానా కూడా తీసుకున్నాను లాస్ట్లో. సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఏదో ఒక ఫ్రూట్స్ అయితే రెగ్యులర్గా తినాలనిపిస్తుంది, కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి నేను అందుకే కొంచెం ఫ్రూట్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య అయితేను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.